న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతి రామలింగేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు. రూరల్ ఏపీ సిపిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ రావు నాయక్ ను దాడి చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు. త్వరలో జనసేన గూటికి కొత్తపల్లి. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే నరసన్నపేట పట్టణంలో ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తికి ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు శ్రీరామ మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వార్డు పరిధిలో గల వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించి మేనిఫెస్టోలో గల సంక్షేమ పథకాలను ముద్రించిన క్యాలెండర్లను కరపత్రాలను ప్రజలకు అందజేశారు. శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ మెయిన్ సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు కూన అనిల్ కుమార్ అధ్యక్షతన విద్యాధరి డిగ్రీ కళాశాలలో విద్యా వికాసం, వ్యక్తిత్వ వికాసం అంశాలపై సెట్ శ్రీ సూపరింటెండెంట్ శ్రీ ఎల్ఎల్ నాయుడు శిక్షణ తరగతులు నిర్వహించారు. సమయాన్ని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులుగా తయారవ్వాలని స్ఫూర్తినిచ్చారు. కూన అనిల్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, గురజాడ అప్పారావు సేవా స్ఫూర్తి విద్యార్థులు అలవర్చుకోవాలని చెప్పారు. డాక్టర్ జామి భీమశంకర్ రావు మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. This is the age of, it is the age of academic revolution. So we are all utilizing our communication skills for growth ourselves. So we have to use the infrastructure which is provided by your auspicious institute for your bright future. We have to utilize all the sources. టెక్కలి మండలం భగవాన్పురం 1-2 అంగన్వాడీ కేంద్రాలు అసౌకర్యాలు నడుమ నిర్వహణలు సాగుతున్నాయి. ఈ మేరకు చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి పంపించాలంటే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అంగన్వాడీ భవనం నూతన నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో చిన్నారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రానికి కనీసం తలుపులు కూడా పూర్తి స్థాయిలో లేని పరిస్థితి నెలకొంది. అయితే చిన్నారులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. నిర్మాణం దశలో ఉన్న అంగన్వాడీ భవనం పనులు పూర్తి కాకపోవడంతో గ్రామస్తులు విమర్శిస్తున్నారు. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అమరావతి మండలం అమరావతి అమరలింగేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి భారతీయ జనతా పార్టీ ప్రజా పౌరు 2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా పౌరు యాత్రను పల్నాడు జిల్లాలో 9 రోజులు నిర్వహించడం జరుగుతుందని, అన్ని రాష్ట్రాలకు నిస్వార్థంగా పథకాలను అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదని అన్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. ఏక్ బార్ ఆంధ్ర ఔర్ ఏక్ బార్ కేంద్రం అనే నినాదంతో ముందుకు వెళుతుందని అన్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది. వాళ్ళు నిరంకుశత్వ ధోరణితో భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజాస్వామ్యం కూడా అపహాస్యం చేసే విధంగా వారి యొక్క పరిపాలన సాగిస్తూ ఉన్నారు. గతంలో కూడా అప్పటి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ సోము వీర్రాజు గారి యొక్క ఆధ్వర్యంలో అప్పుడు కూడా ప్రజాపౌరు నిర్వహించుకున్నాం. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏదైతే చిన్న చిన్న టీ స్టాల్స్ దగ్గర, బడ్డీ కొట్ల దగ్గర, పల్లెటూళ్ళలో కూడా 2-3 సెంటర్స్లో ఎవరైతే గ్రామ ప్రజలు ఉంటారో వారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం నరేంద్ర మోదీ గారి వాళ్ళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు, మా భారతీయ జనతా పార్టీ నాయకుడు వారు. అలాంటి నాయకత్వంలో ఈరోజున భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అనేక రకాల సంక్షేమ పథకాలని మా పార్టీ అధికారంలో ఉన్న లేని రాష్ట్రాల్లో కూడా ఇతర పార్టీలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇవాళ రోజున మా నాయకుడు నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉండడం జరుగుతూ ఉన్నది దేశవ్యాప్తంగా కూడా. అదే నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కానీ, కనీసం ఒక ఎంపీని కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవ్వనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి నిస్వార్థంతో, ఎలాంటి స్వార్థపూరిత ఆలోచన లేకుండా వారు స్వచ్ఛందంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల వారు ఎంతో ప్రేమతో, మక్కువతో మేము గతంలో కూడా చెప్తూ వస్తూ ఉన్నాం. వారి యొక్క ఆలోచన విధానాలు మా రాష్ట్ర పార్టీ పెద్దల ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాం. ఏ ఒక్క ప్రజానాయకుడిని మాకు గెలిపించుకోలేకపోయినా ఈ రాష్ట్ర ప్రజలు నిస్వార్థంగా అన్ని రకాల సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నారు.
ఈ రాష్ట్రం పరిపాలన గాడి తప్పింది. అది తెలుసుకున్న దాని మీద పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కూడా ఈ రాష్ట్రాన్ని ఉద్యోగులు కూడా వాళ్ళ జీతభత్యాలు లేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంటే, అలాంటి పరిస్థితి వస్తే ఈ రాష్ట్రం అంధకారం అయిపోద్దనే ఒక దాన్ని ముందు చూపుతో గమనించి అనుభవం గల నాయకుడు కాబట్టి ఆయన ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకుంటూ జరుగుతూ వస్తాం. రాజపాలెం మండలం దేవరంపాడు వెంకన్న సన్నిధిలో ప్రచార రథాన్ని ప్రారంభించిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. ప్రచార రథానికి బుధవారం దేవరంపాడులోని శ్రీ నేతి వెంకన్న స్వామి ఆలయ సన్నిధిలో సతీ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయ నిర్వాహకులు అంబటి దంపతులను నాయకులను పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుని ప్రచార రథానికి పూజలు చేశారు. అనంతరం వాహనం పైకి ఎక్కి వందలాదిగా తరలి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. ఆలయ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నాయకులతో పనులు వేగంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం కార్యకర్తలు అందరితో కలిసి స్వామివారి సన్నిధిలో అన్న ప్రసాదం స్వీకరించారు. श्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। वो ओं तद्ब्रह्मा वो ओं तद्वायुः वो ओं तदात्मा वो ओं तत्सत्यं वो ओं तत्सर्वं वो ओं तत्पुरो नमः। अन्तःसरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्वं वषत्कारस्वमिन्द्रस्वं रुद्रस्वं विष्णुस्वं ब्रह्मस्वं प्रजापतिः त्वं तदा पापो ज्योतिरसुं मृतं ब्रह्मवर्षदेदं विष्णवे चरं निर्वपतिः। यज्ञो वै विष्णुः यज्ञ एवां तदपतिष्ठते सूत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहेति। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। महादेव्ये च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओं नवो नवो भवति जायमानो नाम केतुरशसामेत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमा आस्थिरति दीर्घमायुः। यो वैतां ब्रह्मणो वेदा अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च आयुः कीर्तिं प्रजां ददुः। भागधेये दैवैनं प्रणयते ब्राह्मण आरुषे उद्धरेत्। ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति। यावतीर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मै ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नस्कुर्यान्नाश्लीलङ्की एतेदेत एव देवताः प्रीणति। पर्याप्त्या अनन्तरायाय सर्वस्तो मूतिरात्रमुत्तममहर्भवति। सर्वस्याप्त्यै सर्वस्य चित्तै सर्वमेव तेन न आप्नोति सर्वं जयते। ओं நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடுத்தொன்றோர் கோயினவாயில் காப்பானே மணிக்கதமாம் தாழ் திருவாய் ஆயிர் சிறுமையரோ முக்கு ஆயிர் பரியர் हिरण्यपात्रो मधो पूर्णो दधाति मतव्योसानेति। एकदा ब्राह्मणोपहारति एकदा यजमानस्सायस्तेजो दधाति। शतमानं भवति शताय पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। अखंड विजया प्राप्तिरस्तु मनोवांछा बल सिद्धिरस्तु अत्यंत अनुकूलता बल सिद्धिरस्तु अखंड विजया प्राप्तिरस्तु विजय प्राप्तिरस्तु दीर्घ सुमंगली वंशाभिवृद्धिरस्तु मनोवांछा बल सिद्धिरस्तु। श्री भूनीला समेत श्री मत्स्यावतार स्वर्ग कृत वेंकटेश्वर स्वामी परिपूर्ण करुणाकटाक्षा फल सिद्धिरस्तु तथास्तु। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం టీడీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆయన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసానికి వెళ్లి ఆమెను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కలిసి సత్కరించారు. రైతుల సమస్యలు వివరిస్తూ టేకుతో తయారు చేసిన ఎడ్ల బండిని బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను ఉమ్మడి జిల్లాలో 15 నియోజకవర్గాలకు 15 గెలిచి ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ముందుగా పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు వ్యక్తపరిచారు. రాష్ట్రం నుంచి జగన్ విముక్తి, ఆంధ్రప్రదేశ్ మేలు కోసం టీడీపీ జనసేన కలయిక అవసరమేనన్న క్లారిటీతో పవన్ కళ్యాణ్ ఉన్నారని ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. టీడీపీ జనసేన శ్రేణుల్లో కమ్యూనికేషన్ లేకుండా వార్డు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారని తెలిపారు. రాష్ట్రంలో అరాచకత్వం, అవినీతి పెరిగిపోయాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు చెప్పారు.
మీడియాపై వైసీపీ నేతల దాడులు ఖండిస్తూ గుంటూరు హిమానీ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూల దండలు వేసి జర్నలిస్టులు నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసన ప్రదర్శనలో టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి, మీడియాపై దాడి సిగ్గు అని కాపాడండి మీడియా స్వేచ్ఛను, మీడియాపై వైసీపీ మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. మీడియా సంఘాలు, ప్రతిపక్షాల ఆధ్వర్యంలో హిందూ కళాశాల కూడలిలో మానవహారం భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేతలు మీడియాపై దాడులు హేయమైన చర్య అని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలు బయట పెడుతుంటే తట్టుకోలేక దాడులు చేస్తున్న వైసీపీ నేతలను సిగ్గు లేకుండా బలపరచడం చూస్తే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అకృత్యాలు చేసి అధికారం చేపట్టాలని చూడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో, ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పత్రికల మీద జరుగుతూ ఉన్న దాడులను ఖండిస్తూ ఎస్పీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి స్వయానా పాల్గొన్న సభలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల వైకాపా కార్యకర్తలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వార్తలు రాసే విలేకరుల మీద దాడి చేయటం, ఏ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరి మీద కృష్ణ అనే వ్యక్తి మీద ఏ విధంగా ముఖ్యమంత్రి పాల్గొన్న సిద్ధం సభలో దాడి చేశారో మనం చూడటం జరిగింది. అదేవిధంగా నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద దాడి చేయటం జరిగింది. అలాగే ఈ పట్టణంలో కూడా మరి ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ మీద దాడి చేసిన నేపథ్యం, అలాగే మన పక్కనున్న నర్సరావుపేటలో ఏదైతే ఇసుక తవ్వకాల గురించి, అక్రమ తవ్వకాల గురించి మరి పరమేశ్వరరావు అనే ఫోటోగ్రాఫర్ వెళ్తే అతని మీద దాడి చేయటం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర నుండి అధికార పార్టీ నాయకులు తమ యొక్క ప్రాభవాన్ని కోల్పోతూ ఉన్నారు. అధికారం కోల్పోతుందనే నిరాశ నిస్పృహలతో ప్రజా వ్యతిరేక వార్తలు రాసే విలేకరుల మీద దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పత్రికలు మరి ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం ఎవరంటే పాత్రికేయులే. అటువంటి పాత్రికేయుల మీద ఈ వరుస దాడులు జరుగుతూ ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తే ప్రజాస్వామ్య వాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్వయానా ముఖ్యమంత్రే వీటిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయటం. ఒక పార్టీ నాయకుడు అయ్యుండి, అధికార రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యుండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, భద్రత కల్పించాల్సిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వైఖరి వల్లే పాత్రికేయుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఎస్పీ గారిని కలవటం జరిగింది. పత్రికల మీద ఎవరైతే గతంలో దాడి చేసినా, కంప్లైంట్లు ఇచ్చినా, ఎవరైతే కేసులు రిజిస్టర్ చేయలేదో వాటిని కేసులు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఈ దాడులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కాకాని దంపతులకు ఆలయ ఈవో సాగర్ బాబు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, ఆంజనేయ స్వామి వార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి నిత్య కళ్యాణ మండపంలో మంత్రి కాకాని దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి కాకాని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించి నేటితో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉదయగిరిలోని మేకపాటి అగ్రికల్చర్ కాలేజ్ గ్రౌండ్ లో గౌతమ్ రెడ్డి సంస్మరణ సభ. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగ ఫణిశర్మచే ప్రవచనాలు, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కుప్పంలో నాకు మద్దతిస్తారా, చంద్రబాబు గారికి మద్దతిస్తారా అంటూ నిజం గెలవాలి కార్యక్రమాల్లో పాల్గొన్న సభికులను సరదాగా ప్రశ్నించిన నారా భువనేశ్వరి. ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ భువనేశ్వరి చమత్కారం. ఇద్దరు కావాలంటూ చేతులెత్తిన సభికులు. అలా కుదరదు, ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ సరదాగా అడిగిన భువనమ్మను సరదాగా అంటున్నా నేను చాలా హ్యాపీగా ఉన్నా, రాజకీయాలకు నేను దూరంగా ఉంటానంటూ వ్యాఖ్యానించిన భువనేశ్వరి ఎప్పుడు సీరియస్ చర్చలే కాదు, అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలన్న భువనేశ్వరి. ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ చేస్తాను. మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను, తిట్టును మిమ్మల్ని.
చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి. అదే అందరు చేతులు ఎత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికి ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. చిన్న పసుమరు సంబంధించిన జాతీయ రహదారి నుండి చిన్న పసుమరు వైపు వెళ్లే రోడ్డు అడ్డంగా విడుదల లక్ష్మీనారాయణ గోడ కట్టారని, దాన్ని తొలగించాలని చిన్న పసుమరు గ్రామ ప్రజలు అఖిలపక్ష నాయకులు గోడ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రహదారి నుండి చీరాల వైపు వెళ్లే ప్రజలకు రాకపోకలకి, అలాగే ఇక్కడ భూములున్న రైతులు, సెంటు 2 సెంట్లు 3 సెంట్లు కొన్న ప్రజలు, ఇల్లు కట్టుకున్న వారు ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. వారందరూ లబోదిబోమంటూ గోడ కట్టడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక రహదారి నిర్మించిన జాలాది సుబ్బారావు ఆధ్వర్యంలో కొన్ని రోజుల నుంచి చిలకలూరుపేట శాసనసభ్యులు మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులకు వారి యొక్క బాధని మీడియా సమావేశాల ద్వారా తెలియజేసి ఉన్నారు. ఆయన స్పందించకపోవడంతో ఈ రోజు బాధితులు అందరూ అఖిలపక్ష నాయకులు కలిసి జాతీయ రహదారి వద్ద గోడ నిర్మించిన ప్రదేశంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ, గోడ తీయకపోతే మంత్రి ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తాము, తహసీల్దార్ కార్యాలయంలో వద్ద ధర్నా చేస్తామని తెలియజేశారు. ధర్నా కార్యక్రమంలో చిన్న పసుమరు గ్రామ ప్రజలు, రైతులు, అక్కడ స్థలాలు కొన్న బాధితులు, అఖిలపక్ష నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రోడ్డు వేయడం జరిగింది. దాని తర్వాత 20 సంవత్సరాల పాటు ఇది రహదారిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరూ తెలిసిన విషయం. కానీ యాదృచ్ఛికంగా అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి రజనీ గారి యొక్క కుటుంబ సభ్యులు ఏదైతే ఈ రహదారిని అడ్డంగా గోడ కడతాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పడతాం గత 4 సంవత్సరాల నుంచి జరుగుతూనే. ఎవరన్నా అధికారంలో ఉన్నటువంటి ఎవరన్నా పొరపాటున ప్రజలకు ఇబ్బంది గురి చేస్తే ఎమ్మెల్యేకు స్థానికంగా ప్రజాప్రతినిధులకి మన బోర్డు చూపించిన పరిస్థితి ఉంది. కానీ మన దరిద్రం ఏంటంటే చిలకలూరుపేటలో మనం ఒక మంత్రి గారికి మాకు సమస్య ఉంది, మా రహదారులు ఆక్రమించారు, మీరు కాపాడండి అని చెప్పడానికి మనం స్వయాన మంత్రి గారి దగ్గర వెళ్ళాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆక్రమిస్తే ఇంక ఎవరు చెప్పుకోవాలా? చిలకలూరుపేట ప్రజలు మిమ్మల్ని గెలిపించి మంత్రులు చేసి ఇసుకారని జనసేన పార్టీ అడుగుతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు ఇక్కడ కూర్చున్న మహిళలు 2 సెంట్లు 3 సెంట్లు సెంట్లు కొనుక్కొని ఏదో ఇల్లు కట్టుకున్నామని ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వీరికి అడ్డంగా గోడ కట్టి స్వయాన మంత్రి గారి కుటుంబ సభ్యులు దారుణ్ణి ఆక్రమించడమే అసలు ఎంతవరకు సమయం? ఎవరన్నా ఆక్రమిస్తే వారు సర్ది చెప్పి వారు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పితే ఇటువంటి ఇట్లాగా రహదారిని ఆక్రమిస్తే చిలకలూరుపేటలో ఇంకా తెలియకుండా ఎన్ని ఇటువంటి కార్యక్రమాలు చేశారని ఇప్పటికీ అర్థం కావట్లేదు. గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడప వెంకటరమణ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు బుధవారం ఘనంగా జరిగాయి. గుడివాడ ఏజీకే స్కూల్ సెంటర్ లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహం పక్కన బాబ్జీ సేన మరియు అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బాబ్జీ కుమార్తె శ్రావణి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. జోహార్ అడప బాబ్జీ అంటూ నినాదాలు చేశారు. ముందుగా వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి నాని, అడప శ్రావణి, బాబ్జీ అభిమానులు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. చిన్న వయసులోనే మనకు దూరమైన బాబ్జీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాల్సి రావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన శక్తికి మించి పేదలకు సేవలు అందించి బాధ్యత లేని లోటు, నిర్భాగ్యులకు కూడా తీరని లోటన్నారు. 2019 ఎన్నికల్లో తన గెలుపు కోసం మండు టెండర్లో 60 రోజులుగా నిరంతరం ప్రచారం చేసిన బాబ్జీ తన ముఖ వర్చస్సును కూడా కోల్పోయారని ఎమ్మెల్యే నాని అన్నారు.
వైసీపీలో గెలిచి పార్టీ మారిన కొందరు ద్రోహులు అప్పటి 420 చైర్మన్ బాబ్జీను వైస్ చైర్మన్ గా దింపేందుకు కుట్రలు పన్నిన విషయాలను ఎమ్మెల్యే నాని తెలియజేశారు. వ్యక్తి మరి తనే ఈ విగ్రహాన్ని రంగగారి విగ్రహం పక్కన ప్లాన్ చేయాలని చెప్పి పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసి మనిషి బతికొండగా అవసరాల కోసం అనేక కార్యక్రమాలు చేస్తాం. చనిపోయిన తర్వాత పెద్దగా ఎవరో కూడా పట్టించుకోరు, వదిలేస్తారు. ఎందుకంటే రాజుగారింట్లో కుక్క చచ్చిపోతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి పిల్ల జల్ల గొడ్డు గోద అందరూ వెళ్ళి రాజుగారిని పలకరించారంట. పలకరిస్తే నాపోతాడు అనుకున్నాడంట. రాజుగారి కుక్క చచ్చిపోదని ఇంతమంది వచ్చారు, రాజుగారు చనిపోతే ఎలా ఉంటుంది అనుకుంటే రాజుగారు చనిపోతే ఎవడూ రాలేదంట. ఎందుకంటే ఇంకా రాజు అంటే భయంతో వచ్చారు. ఆయన కుక్క చచ్చిపోయింది పలకరించకపోతే బాగోదేమోనని చెప్పి. ఈరోజు బాబ్జీ లేకపోయినప్పుడు కుటుంబ సభ్యులుగా భావించి ఈ రోజుకి బాబ్జీని హక్కును చేర్చుకున్నటువంటి ప్రతి గుండెకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకో జన్మంటూ ఉంటూ మా బాబ్జీ మేము ఉన్న చోటే ఉండాలని చెప్పి మాతో కలిసి సంపూర్ణమైనటువంటి జీవితం గడపాలని చెప్పి, అదేవిధంగా ఆయనకి ఆత్మ శాంతించాలని చెప్పి ఆయన కోరుకున్నట్టు ఆయన నడిచినటువంటి దారిలో మేము కూడా నడుస్తాం. ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆశీస్సులు, ఆయన దీవెనలు మాకు అదేవిధంగా శ్రావణి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు నగరంలో డయేరియా బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. మృతుల కుటుంబాలను నక్క ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నసీర్ అహ్మద్ వాళ్ళ నివాసాలకు వెళ్లి పరామర్శించారు. క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణకు ప్రత్యేక బృందాన్ని నియమించిన చంద్రబాబు వాస్తవ పరిస్థితులపై పార్టీకి నివేదిక ఇవ్వనున్న కమిటీ సభ్యులు. డయేరియాతో ఇప్పటికీ 4 మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతమంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ డయేరియాలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని అన్నారు. గుంటూరులో ఇప్పటికీ 4 మరణించారు. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. మంత్రి విడుదల రజని జీజీహెచ్లో పరామర్శించి బాధితులను ఆదుకునే అంశాన్ని గాలికి వదిలేశారు. గత ప్రభుత్వంలో తప్పు జరిగితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని అన్నారు. మృతులకు 5 లక్షల పరిహారం అందించాం. ఈ ప్రభుత్వం మాత్రం మృతుల కుటుంబాలను గాలికి వదిలేసింది. తప్పును కప్పిపుచ్చుకుని రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. దాదాపు ఒక 10 రోజులు పైగా డయేరియా వ్యాధితో వాంతులు విరోచనాలు అయ్యి ప్రభుత్వ ఆసుపత్రే కాదు ప్రైవేట్ హాస్పిటల్ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఒక కార్పొరేషనే కాదు, ప్రభుత్వం నుంచి అధికారులు ఎవరు కూడా సక్రమంగా స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఇవాళ ముందు బాధితులను ఆదుకోవాలి, స్వాంతం చేకూర్చే చర్యలు తీసుకోవాలి. అసలు తప్పు కంటామినేషన్ వాటర్లో ఎక్కడ జరిగిందనేది దాన్ని గుర్తించి అవి బాగు చేయడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. తప్పు జరగవచ్చు. 5 ఏళ్ల క్రితం జరిగింది మేము అధికారంలో ఉన్నప్పుడు. జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి టోటల్ సిబ్బంది మొత్తం గుంటూరులోనే ఉన్నారు. ఆ రోజు ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ప్రజారోగ్య సిబ్బంది కానీ యుద్ధ ప్రాతిపదికన లైన్లన్నీ క్లియర్ చేసాం. ఈ ప్రాంతంలోనే దాదాపు 7-8 మంది చనిపోతే తక్షణ సహాయం కింద 5 లక్షల సహాయం ప్రకటించాం. ఇలా ఏమైంది? 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా డబ్బులు ఇస్తే ఏమైంది? కార్పొరేషన్ ప్రభుత్వానికి మంత్రి రజనీ గారు ఉంది, వచ్చింది, చూసింది, సరైన సమీక్ష లేదు, చర్యలు లేవు, అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు పై మెరుగులు షో చేయటం కాదు. ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవాలి. ఈ అసలు విషయం ఎక్కడ జరిగింది, తప్పు ఎక్కడ జరిగింది దాన్ని గుర్తించాలి, సరి చేసుకోవాలి, ఈ విధంగా ముందుకు పోవాలి. రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి కేసులు. ఇప్పటికి 5 మరణాలు సంభవించినాయి. ఇప్పటికి ఇంకా ఎంతోమంది ఈ లెక్కలోకి రాకుండా రిజిస్టర్ చేసుకోకుండా చాలా మంది ఉన్నారు. మీరు ఎక్స్గ్రేషియా ఇటీవల ఎందుకు వైఫల్యం చెందుతా ఉన్నారు? ఒక్కడికి ఇచ్చారు, అది కూడా మేము ఆందోళన, నజీర్ గారు మేము అందరూ ఆందోళన చేస్తే శారదా కాలనీలో ఒక అమ్మాయి, పద్మ అనే అమ్మాయికి 5 లక్షలు ఇచ్చినట్టున్నారు. మిగిలిన కేసులు మొత్తం కూడా వదిలేశారు. అసలు ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా రావడం అనేది, ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఈ పైప్ లైన్లు మరమ్మతులు చేయాలి. ఎక్కడెక్కడ మొత్తం జిల్లాలో కాదు రాష్ట్రంలో అవసరమైతే ఇంజనీరింగ్ సిబ్బంది అంతా ఇక్కడ పిలిపించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. హజ్రత్ బాబా సయ్యద్ ఖాదర్ వలి ఉరుసు సందల్ 65వ సూఫీ సుగంధ మహోత్సవం ని ముస్లిం సోదరులు ఘనంగా
భారీ ఊరేగింపుతో జరిగింది. అనంతరం లంగార్ఖానాలో దివ్య అన్న సమారాధన జరిపించారు. ఈ అన్న సమారాధనకి భారీ ఎత్తున కులమతాలకు అతీతంగా భక్తులు ఆత్మీయ ప్రేమతో అన్న ప్రసాదంను స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఖలీల్ బాబు పెద్ద ఎత్తున నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ ఏపీ సిపిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ రావు నాయక్ ను ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. 55,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా గుంటూరు జిల్లా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చిలకలూరిపేట రూరల్ మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన రైతు ట్రాన్స్ఫార్మర్ మీటర్ కోసం అప్లై చేయగా 55,000 లంచం అడిగినందుకు రైతు నవీన్ ఏసీబీని ఆశ్రయించారు. ఈరోజు గుంటూరు ఏసీబీ ఆఫీసర్స్ మా డీజీ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిలకలూరిపేట ఏఈ ఆఫీస్లో ఈరోజు దాడి చేయడం జరిగింది. ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న చిలకలూరిపేట ఊరు ఏఈగా పనిచేస్తున్న ప్రకాష్ రావు నాయక్ అనే అతను కమ్మవారిపాలెంకు చెందిన అనిల్ కుమార్ అనే అతను అగ్రికల్చర్ కనెక్షన్ కోసం మీటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేస్తే దానికి రేజ్ చేసిన డిమాండ్ బిల్లు దానికి కాకుండా అదనంగా 55,000 లంచం డిమాండ్ చేశారు. ఆ లంచం ఈరోజు అతను తీసుకుంటాడుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ దారిలో మేము ఏసీబీ అధికారులు అడిషనల్ ఎస్పీ మహేంద్ర సత్యానంద్, డిఎస్పీ సత్యానంద్, మహేంద్ర మత్తే అలాగే ఇంకో పేరు డిఎస్పీ సత్యానంద్ గారు, డిఎస్పీ ప్రతాప్ గారు మరియు మా ఇన్స్పెక్టర్స్ అందరూ సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు కేవీఆర్ నాయుడు, జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని విధాల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు కేవీఆర్ నాయుడు, జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు తెలిపారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత పలు యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికుల్లా పనిచేయాలని వారు సూచించారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా బూత్ లెవెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాహుల్ పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, అమరావతి సమీపంలో బాలికపై అత్యాచారం జరిగితే ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. ఆ ప్రక్రియలో భాగంగా మేము వచ్చి పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయాలి, దానికి ప్రణాళికలు రచించుకుంటున్నాం. ఆ దృక్పథంతో ఈరోజు మేమంతా కార్యకర్తలతో కలిసి కూడా మీటింగ్ జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసించే దిశలో వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి అధినాయకత్వం పునాదులు కూడా వేసుకుంటుంది. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారి ప్రభంజనం ఉంది. దళితులు, మైనార్టీసు, అనాగరిక వర్గాలు బ్రహ్మాండం పడుతున్నారు, వెనుకబడుతున్నారు రాహుల్ గాంధీ పాదయాత్రలో. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ నాయకత్వమే దిశా నిర్దేశించిన స్థితి ఉంది. మీకు తెలుసు, ఇక్కడ బీజేపీ అవుతేనేవ్వండి, తెలుగుదేశం పార్టీ అవుతేనండి, వైసీపీ అవుతేనే కానీ బీజేపీ ముసుగులో పట్టపగలే వాళ్ళు పొత్తులు పెట్టుకొని ఈ సామాజిక వర్గాలకి ఎక్కువ వాళ్ళు హాని చేస్తున్నారు. మీకు తెలుసు, ఏ దళితులు, దేశవ్యాప్తంగా ఏ దళితులు కానీ, ఏ మైనార్టీ వర్గం కానీ, అరగారిక వర్గాలు కానీ ఈ పార్టీకి, బీజేపీకి ఎప్పుడు కూడా వాళ్ళు అటువంటి పార్టీతో వాళ్ళు జతకడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవుతేనేవ్వండి, చంద్రబాబు నాయుడు అవుతేనేవ్వండి, వాళ్ళు పట్టపగలే బీజేపీతో ఏ దళితులు అడుగుతున్నారు. ఎందుకు వేస్తారు దళితుడు, ఒక మైనార్టీ వర్గం ఎందుకు వేస్తారు? ఈ మతతత్వ వాదంతో ఈ పార్టీకి ఎందుకు సహకరించాలో మేము అడగవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ పునర్జన్మ రావాలన్నా, పునరాభివృద్ధి జరగాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ జరగాలి. ఏ పార్టీకి లేదు దమ్ము, ధైర్యం కూడా. ప్రత్యేక హోదా ఇవ్వగల శక్తి కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ డిఎన్ఏలో ప్రతి సామాజిక వర్గాన్ని కూడా గౌరవించే బాధ్యత ఉంది. కాంగ్రెస్ గొడుగు కింద అన్ని సామాజిక వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కూడా సహజీవనం చేస్తాయి. అటువంటి చక్కటి పార్టీ ఈ దేశానికి కూడా ఎన్నో దశాబ్దాలుగా
నిర్మాణం చేసిన అన్ని కూడా ప్రాజెక్టులు కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. నరసాపురం నియోజకవర్గం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరుతున్నట్లు పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్ వన్నెంరెడ్డి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గుగ్గిలపు మురళి తెలిపారు. మంగళవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ 2 రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖలో కొత్తపల్లి కలిసి పార్టీలో చేరేందుకు అనుమతి తీసుకున్నారన్నారు. ముహూర్తం పెట్టుకుని ఈ నెలాఖరులో అమరావతిలో అధినేత సమక్షంలో కొత్తపల్లి పార్టీలో చేరుతున్నట్లు వన్నెంరెడ్డి తెలిపారు. ఆయన సోదరుడు జానకిరామ్ కూడా జనసేనలో చేరుతారన్నారు. గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన కొత్తపల్లి ప్రభుత్వంపై జిల్లా కేంద్రం కోసం పోరాటం చేసిన కొత్తపల్లిని సస్పెండ్ చేసిన తర్వాత నుంచి ఏ పార్టీలో చేరలేదు. కొత్తపల్లి అధికారికంగా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్య అనుచరుడైన వన్నెంరెడ్డి శ్రీనివాస్ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. గౌరవనీయులు మాజీ మంత్రి అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు జనసేన పార్టీలో అతి త్వరలో జాయిన్ అవుతారు. అలాగే ఈ నియోజకవర్గ ప్రజల కోసం 40 సంవత్సరాల నుంచి ఎక్స్ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ గారు, కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఈ నియోజకవర్గ ప్రజల కోసం అరసనీయులు కృషి చేసి నియోజకవర్గాన్ని డెవలప్లో ప్రగతి పథంలో నడిపించి ఇవాళ మళ్ళీ సుబ్బారాయుడు గారే ఇక్కడ పోటీ చేయాలనే ఆలోచనతో ఈ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన ఆశయాలకు అనుకూలంగా రేపు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో డెవలప్మెంట్ అది ఆయన ద్వారా మళ్ళీ తీర్చుకోవాలని యావత్ ప్రజానీకం ఎదురు చూస్తుంది. మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అభివృద్ధి విషయంలో అతను ఉన్న కమిట్మెంట్ అన్నీ నచ్చి అతి త్వరలో జనసేన పార్టీలో చేరి నరసాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్తో పాటు అలాగే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీతో కలుపుకుని గతంలో అయితే నరసాపురం ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో కొత్తపల్లి సోదరులు ఇప్పుడు కూడా అదే కంకణంతో రాబోయే రోజుల్లో నరసాపురం అభివృద్ధికి ఎంతో తోడ్పడతారని చెప్పి తెలియజేస్తూ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కొత్తపల్లి సోదరులు చేరబోతున్నారు అని తెలియజేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారికి 5వ వార్షికోత్సవం సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజ హోమం అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ వారిని మర్యాదలతో స్వాగతం పలికారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి రామలింగేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు. రూరల్ ఏపీ సిపిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ రావు నాయక్ ను దాడి చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు. త్వరలో జనసేన గూటికి కొత్తపల్లి. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.